అయింది 2-3 డేస్ నేను కొంచెం బిజీ ఉండి వీడియోస్ ఏం రాలేదు. సో డైరెక్ట్లీ కమింగ్ టు ద పాయింట్, ఇది కట్ ఆఫ్ వీడియో అనమాట. ఎల్టీ వాళ్ళకి, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి. మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు వీడియోని. టోటల్ పోస్టులు వచ్చేసి 1 to 84 ఉన్నాయి. 13 పోస్టులకేమో అంత స్టేట్ వైడ్ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత డిటిహెచ్ఎంఈ 1088 పోస్టులు, ఇంకా టీవీబీపీలో 183 ఉన్నాయి. సో జోనల్ వైజ్ ఇంకా కాస్ట్ వైజ్ ఇదన్నమాట ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. సో హైయెస్ట్ పోస్టులు ఉన్న జోన్ 1, లీస్ట్ ఉన్న జోన్ 2. హైయెస్ట్ ఉంటే తక్కువ కట్ ఆఫ్, లీస్ట్ ఉంటే ఎక్కువ కట్ ఆఫ్, అట్లేం లేదనమాట. కట్ ఆఫ్ అనేది నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్కి బేస్ అయి ఉంటుంది, లేకపోతే ఆ పర్టికులర్ కేటగిరీలో ఎంతమంది అప్లై చేసిరు దాని బేస్ ఉంటుంది. సో అదనమాట మ్యాటర్. సో ఈ కట్ ఆఫ్ ఎన్ని మార్క్స్కి అని అంటే, రిటర్న్ టెస్ట్ 80 మార్క్స్కి కండక్ట్ చేసిరు. ఇంకా 20 మార్క్స్ ఏమో అడిషనల్గా కాంట్రాక్ట్ వాళ్ళకి, అంటే ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో లేకపోతే హాస్పిటల్స్లో కాంట్రాక్ట్ కింద అవుట్సోర్సింగ్ కింద చేసిన వాళ్ళకి అడిషనల్ మార్క్స్ అనమాట 20. సో మొన్న రిజల్ట్స్ వచ్చినాయి అన్న విషయం తెలిసిందే కదా. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి కమెంట్ చేసుకోండి. వీడియో ఇంత లాగ్ అవుతుంది అన్న ఫీల్ వస్తే పాజ్ చేసుకొని మీ మార్క్స్ స్క్రీన్షాట్ తీసుకోండి, మార్క్స్ చూసి కంపేర్ చేసుకోండి అంతే. ఇంకా ఫార్మసిస్ట్ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి చాలా అంటే చాలా కమెంట్స్ వస్తున్నాయి. నేను కూడా మస్తు ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పేసి. వస్తాయనుకున్నా ఈ 2-3 డేస్లో, బట్ చూడాలి. ఇంకా ఈ వచ్చే వీక్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే పక్కా ఉన్నాయి. ఇది క్లియర్ అప్డేట్ ఏం కాదు, జస్ట్ ఎవరో చెప్తే విన్నా నేను కూడా. ఈ 1 వీక్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో లెట్స్ హోప్ ఫర్ ఇట్. ఇంకా నార్మలైజేషన్ గురించి అడిగిరు ఎవరో. నార్మలైజేషన్ ఎల్టీ వాళ్ళకి అయితే ఏమి ఉండదండి, ఒక్కటే కదా షిఫ్ట్ అయింది. నార్మలైజేషన్ 2 షిఫ్ట్స్ ఉంటాయి. ఒకవేళ ఒక పేపర్ హార్డ్గా, ఒక పేపర్ ఈజీగా వస్తుంది కాబట్టి నార్మలైజ్ చేస్తారనమాట. అంటే యావరేజ్గా ఎంత మార్క్స్ వస్తున్నాయి, యావరేజ్ మార్క్స్ని తీసుకొని ఒక మీడియం క్రియేట్ చేస్తారు, ఇన్ని మార్క్స్ అని చెప్పేసి. సో అట్లా హార్డ్గా వచ్చిన వాళ్ళకి కొంచెం లైట్గా ఏమంటారు మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ అట్లా ఉంటాయి అన్నమాట. అది అనమాట. సో దీనికి ఏమి ఉండదు, ఒకటే షిఫ్ట్ ఉంటే దానికి నార్మలైజేషన్ ఏమి ఉండదు. 2 షిఫ్ట్స్ ఉంటే ఒకటి హార్డ్ ఒకటి ఈజీ ఉంటుంది కాబట్టి దానికి నార్మలైజేషన్ చేస్తారు. ఎల్టెక్స్కి మాత్రం ఏం నార్మలైజేషన్ లేదు బ్రో. ఇదన్నమాట మ్యాటర్. ఇంకేమైనా అడగాలి చెప్పాలి అనేటివి ఉంటాయి కామెంట్ సెక్షన్లో లెట్ మీ నో అండ్ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. టేక్ కేర్ అండి, బాయ్.